అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. గుత్తి వంకాయ కర్రీ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. లేదండి, చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. వంకాయని 4 వైపులుగా కట్ చేసుకొని ఇలా అయితే ఆయిల్లో వేసుకొని మగ్గపెట్టేద్దాం. ఇవి మగ్గే లోపు అయితే మాత్రం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలాకి ఏంటంటే ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, లవంగీలు, చెక్క వేసుకున్నాను. అలాగే ఒక స్పూను నువ్వులు, 1 స్పూను పల్లీలు, ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. దాంట్లోనే ఒక 2 టమాటాలు మీడియం అయితే 2 టమాటాలు ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. దాంట్లోనే ఒక ఆనియన్ కూడా వేసుకొని మిక్సీ అయితే మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ లోపు అయితే మాత్రం మనం వంకాయలు అయితే మగ్గిపోయి ఉంటాయి కదా, వీటిని అయితే సైడ్ తీసేసి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం తయారు చేసుకున్న మసాలా కూడా వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేపుకున్నాక మనం మగ్గ పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు కూడా అందులో మసాలాలో వేసుకొని బాగా కలుపుకొని దాంట్లో తగినంత వాటర్ వేసుకొని మీడియం లో 1/2 గంట ఉంచితే గుమ్మగుమ్మలాడి గుత్తి వంకాయ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.